హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో జూలై 21న ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం భేటీ అండి. తీసుకునే నిర్ణయాలు ఇవే అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించి పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ యొక్క హక్కుల సాధన కోసం, తమ ఆత్మగౌరవం కోసం మళ్ళీ ఒక సుదీర్ఘమైన పోరాట పంథానైతే ఎంచుకున్నారనమాట. మరి ఈ విషయంలో ఎప్పటికీ ఇప్పటికే వివిధ ప్రసార మాధ్యమాలు మరియు సోషల్ మీడియా వేదిక ద్వారా అయితే రాష్ట్ర ప్రజలందరికీ ఎంతో స్పష్టంగా అయితే అర్థమైంది. గత 15 రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో మరియు ఉద్యోగ వర్గాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను గమనించినట్లయితే ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బుప్పరాజు వెంకటేశ్వర్ గారు మరియు వారి యొక్క అనుబంధ సంఘాల అగ్రనేతలందరూ కూడా ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అని తెలుస్తోంది. కేవలం మాటలతో కాకుండా చేతల్లో తమ నిరసనను చూపించాలని ఒక పక్కా ఉద్యమ కార్యాచరణను క్షేత్రస్థాయిలో ఇప్పటికే ప్రారంభించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో ఉద్యమ సన్నద్ధత సభలు పేరుతో భారీ బహిరంగ సభలనైతే సమావేశాలు నిర్వహించి ఉద్యోగులందరినీ ఒకే తాటిపైకి తీసుకురావాలని వారు గట్టిగా అయితే నిశ్చయించుకున్నారు. ఈ ఉద్యమ ప్రణాళికలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిట్ట చివరి జిల్లా అయినటువంటి శ్రీకాకుళంలో ఒక భారీ బహిరంగ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా అయితే నిర్వహించాలని నిర్ణయించారు. అయితే అనూహ్య పరిణామాల వల్ల అక్కడ జరగాల్సిన ఈ యొక్క కీలకమైన సభ చివరి నిమిషంలో తాత్కాలికంగా అయితే వాయిదా పడింది. దీని వెనుక ఉన్న ప్రధాన కారణాన్ని విశ్లేషిస్తే ఉద్యోగులు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవ్వడాన్ని గమనించిన కూటమి ప్రభుత్వం వెంటనే అప్రమత్తం అయ్యిందనమాట. సో, ఉద్యమ తీవ్ర రూపం దాల్చకముందే నాయకులతో చర్చలు జరపాలని భావించి జేఏసీ అమరావతి ప్రధాన నాయకులను తక్షణమే సచివాలయానికి ఆహ్వానించింది. అమరావతి వేదికగా జరిగినటువంటి ఈ యొక్క అత్యున్నత స్థాయి సమావేశంలో మంత్రులు మరియు అధికారులు పాల్గొని ఉద్యోగులను వేధిస్తున్నటువంటి ప్రధాన సమస్యలేమిటి? వాటి ఆర్థిక ఇబ్బందులు ఏ స్థాయిలో ఉన్నాయి? అనే విషయాలను సుదీర్ఘంగా అడిగి తెలుసుకున్నారు. ఈ యొక్క అంతర్గత సమావేశంలో ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్‌లను చాలా ఖచ్చితంగా ప్రభుత్వం ముందు ఉంచాయి. ముఖ్యంగా సమయం మించిపోతూ ఉన్న ఇంకా నియమించని నూతన పీఆర్‌సీ కమిషన్‌ను తక్షణమే అపాయింట్ చేయాలనైతే వారు డిమాండ్ చేశారనమాట. అయితే అంతేకాకుండా కొత్త పీఆర్‌సీ అమల్లోకి వచ్చే వరకు ఉద్యోగులకు ఆర్థిక ఊరటనిచ్చే విధంగా కనీసం 30% ఐఆర్ ప్రకటించాలని గట్టిగా కోరారు. ఎప్పటినుంచో నిలిచిపోయినటువంటి ఈ యొక్క 5 డీఏ బకాయిలను ఎటువంటి షరతులు లేకుండా విడతల వారీగా కాకుండా ఒకేసారి విడుదల చేయాలని అల్టిమేటం జారీ చేశారు. ఒకవేళ ఈ యొక్క ప్రధాన ఆర్థిక డిమాండ్‌లను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నెరవేర్చకపోతే భవిష్యత్తులో మరింత ఉధృతమైనటువంటి మరియు దీర్ఘకాలిక ఉద్యమానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. ఈ యొక్క చర్చల్లో ప్రభుత్వం తరపున రెవెన్యూ శాఖ మంత్రి మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు పాల్గొని ఉద్యోగ నేతలతో సంప్రదింపులైతే జరిపారనమాట. మంత్రులు ఈ సందర్భంగా ఒక కీలక ప్రతిపాదనను నేతల ముందు ఉంచారు. ఈ నెల 21 తేదీన సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తామని, అందులో ఆర్థిక సమావేశంతో సహా అందరూ పాల్గొని సమస్యలను లోతుగా చర్చిస్తామని అయితే హామీ ఇచ్చారనమాట. కేవలం ఒక సంఘంతోనే కాకుండా గుర్తింపు పొందినటువంటి అన్ని ఉద్యోగ సంఘాలతో కలిపి ఒక సమగ్ర నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పారు. అంతవరకు అంటే 21 తేదీ సమావేశం ముగిసే వరకు గూడా ఎటువంటి నిరసనలు లేదా సభలు నిర్వహించవద్దు అని జెప్పేసి శాంతియుతంగా సహకరించాలని మంత్రులు కోరటంతో ఉద్యోగ సంఘాలు ఈ యొక్క శ్రీకాకుళం సభను తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది. సో, ఇదందరికీ తెలిసిందే. ఇక ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు ఉంచినటువంటి 22 డిమాండ్‌ల జాబితాను పరిశీలిస్తే అందులో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని క్లిష్టమైన సమస్యలే ఉన్నాయి. ప్రధానంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కనీసం వేతనాలు పెంచాలని, ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎటువంటి సాంకేతిక అడ్డంకులు లేకుండా క్రమబద్ధీకరించాలని కోరారు. అయితే రాష్ట్రంలో సీపీఎస్ విధానం వల్ల ఉద్యోగులు నష్టపోతున్నారని, పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరుద్ధరించాలని అయితే డిమాండ్ చేశారు. అలాగే చనిపోయిన ఉపాధ్యాయుల కుటుంబాలను ఆదుకోవడానికి వారి వారసులు
వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని, మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తరహాలో 2 ఏళ్లు చైల్డ్ కేర్ లీవ్స్ వర్తింపచేయాలనైతే కోరారు. ఆర్టీసీ విషయానికి వస్తే కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించకుండా ప్రభుత్వమే కొనుగోలు చేసి నిర్వహించాలని పట్టుబట్టారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రావాల్సిన నోషనల్ మరియు స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్‌లను వెంటనే విడుదల చేయాలని, అలాగే మున్సిపల్ ఉద్యోగులకు ప్రత్యేక సర్వీస్ రూల్స్ ఖరారు చేయాలని డిమాండ్‌లలో అయితే పేర్కొన్నారనమాట. ప్రభుత్వం ఇంత వేగంగా స్పందించి మీటింగ్ ఏర్పాటు చేయడం వెనుక ఒక బలమైన రాజకీయ కారణం కూడా ఉంది అన్నమాట. ఏంటంటే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో స్థానిక ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పేసి ప్రకటించడంతో ఎన్నికల సమయంలో ఉద్యోగుల వ్యతిరేకత ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోంది. మరి క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఇప్పటికే తమ నాయకులపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత 2 ఏళ్లుగా తమకు రావాల్సిన బకాయిలు రాకపోవడం, కేవలం ఒకే ఒక్క డీఏ ఇవ్వడం, దీనివల్ల సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ ఒత్తిడి వల్లే జేఏసీ నాయకులు ఇప్పుడు ఉద్యమ బాట పట్టాల్సి వచ్చింది. 21న జరగబోయే సమావేశం కేవలం కాలయాపన కోసమే కాలయాపన కోసమేనా? లేక నిజంగానే ఏమైనా జీవోలు విడుదలవుతాయా? లేదా? అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠత రేపుతోందనమాట. సో, మొత్తానికైతే తాత్కాలికంగా ఈ ఉద్యమాన్ని ఆపించారనమాట మంత్రులు. సో, మొత్తం అంతా గూడా 21 జూలై లేదా అంతకు లోపే అయినా సరే, ఈ యొక్క 22 లేదా 23 ప్రతిపాదనలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ సానుకూలంగా నిర్ణయం వచ్చేలాగా చేస్తామని జెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. సో, ముఖ్యాంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఉద్యోగ సంఘాల ఒత్తిడితో ప్రభుత్వం జూలై 21న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటైతే చేసింది. సో, ప్రధాన డిమాండ్‌లలో 30% ఐఆర్, అలాగే 12 పీఆర్సీ కమిషన్ నియామకం గురించి, 5 పెండింగ్ డీఏల విడుదల గురించి అయితే ఉన్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ మరియు ఔట్‌సోర్సింగ్ వేతనాల పెంపుపై పట్టుబట్టారు. సో, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కేవలం 13,000 ఈ విధంగా తక్కువ వస్తోందనమాట. సో, వారికి ఫ్యామిలీలుంటాయి. సో, వారిని గూడా పని విషయంలో ప్రభుత్వ ఉద్యోగులకి, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకి, కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఎటువంటి తేడా ఉండదు. కానీ జీతం విషయంలో వ్యత్యాసం ఎందుకు అని వారు కూడా కోరుతున్నారన్నమాట. ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రభుత్వం అయితే చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తోంది. సో, ఎటొచ్చి ఈ మేరకు ప్రభుత్వాలైతే ఎలక్షన్స్ టైంలో ఖచ్చితంగా శుభవార్తలనైతే ప్రకటిస్తాయని మనందరికీ తెలిసిందే. మరి చూడాలి ఈసారి ఏమేమి ఈ ఈ యొక్క 22 లేదా 23 అంశాల్లో ఎన్ని వాటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారనేది. ఇక నగదు రహిత వైద్యం, క్యాష్‌లెస్ ట్రీట్మెంట్, అలాగే కారుణ్య నియామకాలు మరియు పాత పెన్షన్ విధానం ఓపీఎస్‌పై కూడా ఉద్యోగులు రాజీ లేని పోరాటానికి సిద్ధం అయ్యారన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము. సో, దీనిపై మీ అభిప్రాయం ఏమిటనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.